శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫిబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రసంగి గ్రంథము నుండి కొన్ని జీవిత సత్యాలు ప్రసంగి గారు ఆయన ఆలోచించి పరిశీలించి చెప్పినటువంటి యథార్థ భావముతో సత్యమును గురించినటువంటి మాటలు ఉన్నవి. వ్యర్థము అని చెప్తూనే అందులో అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సూర్యుని కింద జరుగు సంగతులు అంటే ఈ భూలోకంలో జరిగేటువంటి అనేకమైనటువంటి సంగతులను వివరిస్తూనే సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా జీవించాలో ప్రసంగి గ్రంథంలో మనము చూస్తాము. దేవుని క్రియలను ధ్యానించుము అని, దేని కాలంలో అది జరిగినట్టు దేవుడు చక్కగా చేసి ఉన్నాడు అని, ప్రతిదానికి ఒక సమయము ఉంది అని అనేక విషయాలు మనం ఆలోచన చేస్తూ వస్తున్నాము. జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సత్యాలను సరిగా అర్థం చేసుకుంటే అందులో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఈ ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు మరలా జ్ఞాపకం చేసినటువంటి మరొక జీవిత సత్యం ఏమిటంటే, ఆయన దాదాపు అనేక సార్లు మరణమును గురించి రాశాడు. 1వ అధ్యాయము 4వ వచనంలో తరము వెంబడి తరము గతించిపోతుంది అన్నాడు. 2వ అధ్యాయము 14 నుంచి 17 వరకు జ్ఞానులు మృతునందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతునందు విధమట్టిదే అన్నాడు. 3వ అధ్యాయము 18 నుంచి 20 వరకు నరులు చచ్చునట్లు మృగములు చచ్చును అన్నాడు. అంటే ఈ లోకంలో మరణము ఏ విధంగా సంభవిస్తుంది, జ్ఞానులైనా బుద్ధిహీనులైనా తరము వెంబడి తరము ఏ విధంగా గతించిపోతుందని చెప్పాడు. 4వ అధ్యాయము 8వ వచనంలో ఒకే ఒక్కడున్న ఎంత సంపాదించినా ఆ సంపాదించింది అనుభవించడానికి ఎవరు లేకపోయినా తాను ఏ విధంగా ప్రయాసపడతాడు, అది ఎంతో బాధాకరము. ఈ లోకాన్ని విడిచి ఏదైతే సంపాదించాడో దాన్ని విడిచి దాటిపోతాడు, అది విచారకరము అని మరణ సందర్భాన్ని జ్ఞాపం చేశాడు. 5వ అధ్యాయంలో కూడా 15 నుంచి 16 వచనాల్లో ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగా తాను వచ్చినట్లే దిగంబరిగా వెళతాడు అనే మాట జ్ఞాపం చేశాడు. 6వ అధ్యాయము 6వ వచనంలో అందరూ ఒకే స్థలమునకు వెళ్ళుదురు అనే మాట జ్ఞాపం చేశాడు. 8వ అధ్యాయము 8వ వచనంలో మరణ దినము ఎవరి వశము కాదు, అది మృగాలైనా మనుషులైనా, మనుషులలో రకరకాల జ్ఞానులైన బుద్ధిహీనులైన, అది మరణము అనేది వారి వశములో లేదు. మరి ఎవరి వశములో ఉన్నది అనేది మనం ఆలోచన చేయాలి. మరణము దినము ఎవరికి వశము కాదు అనే మాట జ్ఞాపం చేశాడు. 12వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో ఆయన ముగిస్తూ దుర్దినములు రాకముందే, ఈ విధంగా మరణము రాకముందే 12వ అధ్యాయం 7వ వచనంలో మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని అనేక పర్యాయములు ఆయన మరణాన్ని గురించి జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఈ సమయంలో ఈ జీవిత సత్యాలు మనం అర్థం చేసుకునేటప్పుడు మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక ప్రాముఖ్యం ఏంటంటే మరణము తథ్యము. మరణమును ఎవరు
తప్పించుకొనలేరు అనే మాట జ్ఞాపకం చేశాడు. ఆ మరణాన్ని గురించి కొన్ని విశేషాలు కూడా చెప్పాడు. ఇదే బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో మనుషులు ఒక్కసారే మృत्यు నొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అనే మాట ఉంది. మరణము నియమింపబడింది, అది అపాయింట్ చేయబడింది. ఎవరి సమయంలో వారు దాటి వెళ్ళవలసిందే అనేటువంటి చక్కని మాట. మనుషులు ఒక్కసారే మరణము, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది అని బైబిల్ గ్రంథంలో తెలియచేయబడింది. ఇదే మరణాన్ని ఇది కడపటి నశింపజేయువాడు శత్రువు అన్నాడు. ప్రతి మానవునికి ఉన్నటువంటి అంతిమ శత్రువు, ఎదుర్కోలేనటువంటి, జయించలేనటువంటి ఒక శత్రువు ఎవరంటే ఇది కడపట నశింపజేయవాడు శత్రువు అనే మాట కూడా ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో మరణాన్ని గురించినటువంటి జీవిత సత్యాన్ని ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు జ్ఞాపకం చేశారు. ఇది తథ్యము, దీన్ని తప్పనిసరిగా ఎదుర్కోవాలి, తప్పించుకున్నటువంటి మార్గము లేదు అని తెలిసినప్పుడు సొలొమోను గారు చెప్పేటువంటి సలహా ఏమిటంటే, ఆయన ఇచ్చేటువంటి పరిష్కారం ఏమిటంటే, దాన్ని తప్పించుకోలేనప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధపడటమే మేలు. ఇది తథ్యము అన్నప్పుడు దానిని ఏ విధంగా ఎదుర్కొంటున్నావు, ఏ విధంగా ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నావు, దానిని బట్టి ఈ లోకంలో మన జీవితాన్ని ఏ విధంగా జీవిస్తామో ఆధారపడి ఉంటుంది అనేది సొలొమోను గారు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దాని గురించి భయపడమని కానీ, అది ఒక రకమైనటువంటి ఒక సంబంధమైన విచారంతో ఈ లోకంలో జీవించమని కానీ ఆయన చెప్పట్లేదు. కానీ ఇది తథ్యం కాబట్టి, ఎవరి వశములో లేదు కాబట్టి దానిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అనేటువంటి భావన ప్రసంగి గ్రంథంలో కనపడుతుంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలో కూడా ఈ మాట జ్ఞాపం చేస్తున్నాడు. నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను దేవుని వశమున సంగతిని, స్నేహం చేయుటైనను ద్వేషించుటైనను మనుష్యుల వశమున లేదని సంగతిని, అది అంతయు వారి వలన కాదన్న సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపి వనుకుంటుని అన్నాడు. దాని అర్థం ఏమిటంటే, నీతిమంతులైన జ్ఞానులైన కొన్ని సంగతులు వారి వశంలో లేవు. 5వ వచనంలో బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. బ్రతికేటువంటి ప్రతి వ్యక్తికి కూడా తాము చనిపోతాము అనేది ఎరగాలి. ఇది జీవిత సత్యం, అర్థం చేసుకోవాలి. అయితే సచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది అన్నాడు. వారికి ఏ లాభము కలగదు అన్నాడు. మరణించిన తరువాత మన యొక్క పేరు ప్రఖ్యాతులకు కానీ, మన ఆస్తుల అంతస్తులకు కానీ, మన సంబంధాలకు కానివ్వండి, ఇంకా మనము కలిపేది తీసివేసేది ఏమీ లేదు. ఇంకో మాట కూడా అన్నాడు కదా, ఏమన్నాడు అంటే, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అన్నాడు. అది సింహమే, బలమైనదే, మృగరాజే, దాన్ని చూస్తే అందరికీ భయమే. కానీ చనిపోయిన తర్వాత దానివల్ల ఏమీ ఉండదు, దానికంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అన్నాడు. వీటన్నిటి యొక్క భావన ఏమిటంటే, బ్రతికి ఉన్నప్పుడే ఆ బ్రతుకు యొక్క విలువ అర్థం చేసుకొని, జీవితం యొక్క విలువ అర్థం చేసుకొని, మరణము తథ్యము, దాన్ని తప్పించుకోలేము అని అర్థం చేసుకొని, ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో సొలొమోను గారు జ్ఞాపం చేస్తున్నాడు. ఈ మరణాన్ని ఎదుర్కోవటానికి కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు. దాన్ని, ఆ ఆలోచనను, ఏదైనా ఒక మరణం సంభవించినప్పుడు, బాధ కలిగినప్పుడు, హృదయ వేదన కలిగినప్పుడు, ఆ బాధను, ఆ మరణ ఆలోచనను తప్పించుకోవటానికి అనవసరమైనటువంటి చెడ్డ అలవాట్లు, ఈ త్రాగుడు, రకరకాల వాటితో దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవారు కొందరు. మరికొందరు ఈ మరణ సంబంధమైన కూడా వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి ఒక తప్పుడు నిరీక్షణ, మంచి రోజులు వస్తేవేలే, ఏమీ పర్లేదులే అన్నట్టుగా ఆశ ఉండటం మంచిదే, నిరీక్షణ ఉండటం మంచిదే. కానీ
ఆ నిరీక్షణ కేవలము ఈ లోకం వరకే అయితే మరణానికి సంబంధించినటువంటి ఆ యొక్క సరైనటువంటి నిరీక్షణ కాదు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అంటే వారిలో ఓర్పు ఉంది, కానీ అది సరైనటువంటి దిశలో లేనటువంటి ఓర్పుగా మనకు కనపడుతూ ఉంటుంది. మరలా వేరే మరణం సంభవించినప్పుడు మరలా వారికి విచార సంబంధమైనటువంటి ఆలోచనలు వస్తవి అని జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి మరి ఎట్లా దాన్ని ఎదుర్కోవాలి అంటే ఆయన ఏమంటాడు అంటే సంతోషము. చూడండి 9వ అధ్యాయము పైన మరణాన్ని గురించి చెప్పి 9వ అధ్యాయం 7వ వచనంలో దాన్ని సంతోషించాలి, ఆనందించాలి అన్నాడు. ఏ విధంగా సంతోషించాలి, ఏ విధంగా ఆనందించాలి అంటే మరణాన్ని జయించినటువంటి, మరణము నుండి నిత్య జీవము ఎల్లకాలము జీవించేటటువంటి అవకాశము బైబిల్ గ్రంథంలో పరిష్కరించబడింది. అది ఎట్లా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చిన వలన ఆయన పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, పాపం లేనివానిగా జీవించటం వలన ఆయన మనలాగా మానవుడే, సహానుభవం గలవాడే, అనేకమైనటువంటి మనం ఎటువంటి అనుభవాలు గుండా వెళతామో ఆయన కూడా అటువంటి అనుభవాలు గుండా వెళ్ళినవాడే. ఆయన మరణించాడు, కానీ పునరుద్ధానమును జీవమును నేనే అన్నట్టుగా మరణమును జయించి తిరిగి లేచాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారికి మరణం అంటే భయం ఉండదు. మరణము అనేది ఒక దాటి వెళ్ళటానికి, ఇంకొక నిత్య జీవంలోనికి దాటి వెళ్ళటానికి ఒక మెట్టులాగే ఉంటుంది. పరలోకానికి వెళ్ళటానికి మరణము అనేది ఒక మెట్టు లాంటిదే, కానీ దాని వలన భయం ఉండదు అనేది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు మరణాన్ని ఎదుర్కొంటారు, మరణానికి సిద్ధపడతారు, మరణమును జయించి ప్రభుతో పాటు ఉంటారు అనే మాట జ్ఞాపం చేశాడు. కాబట్టి సొలొమోను గారు ఇది మరణము తథ్యము, అది మన వశంలో లేదు, దానికి ఏ విధంగా సిద్ధపడాలి అంటే దేవుని నమ్మాలి, దేవుని వశమున ఉన్న సంగతి అంటాడు. 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వశమున ఉంది కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచటం, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచటం. రెండవది విశ్వాసంతో జీవించటం. మూడవది దేవుడు ఏదైతే ఈ భూలోకంలో ఆయుష్కాలాన్ని కానివ్వండి, కుటుంబాలు కానివ్వండి ఏదైతే ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదాన్ని సంతోషంగా అనుభవించటం. 3 పనులు చేయాలి అన్నాడు. 1 దేవుని యందు విశ్వాసం ఉంచుట, 2 విశ్వాసముతో జీవించుట, 3 దేవుడు ఏదైతే ఆశీర్వాదకరంగా ఈ లోకంలో ఇచ్చాడో దానిని సంతోషంగా అనుభవించుట అనే విషయాన్ని జ్ఞాపం చేశాడు. దానికి 9వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల్లో నువ్వు ఆనందించు, సంతోషించు, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు నీకు ఆశీర్వాదకరంగా ఏదైతే ఇచ్చాడో దాని యందు సంతోషించు అన్నాడు. 4 విషయాలు జ్ఞాపం చేశాడు. 1 7వ వచనము, 9వ అధ్యాయం 7వ వచనము, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము అన్నాడు. అంటే దేవుడు ఏదైతే నీకు ఆహారం, ఎంజాయ్ యువర్ మీల్స్, ఆహారమును దేవుడు ఏదైతే అన్నపానములు ఇచ్చాడో దాన్ని ఆనందించుట అన్నాడు. రెండవది సందర్భాలు, దేవుడు రకరకాల సందర్భాలు ఇస్తాడు జీవితంలో. 8వ వచనము, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. రకరకాల సందర్భాలు ఇచ్చినప్పుడు, దేవుడు ఆనందకరమైనటువంటి సమయాలు ఇచ్చినప్పుడు, సంవత్సరాలు దాటిపోతూ ఉన్నప్పుడు దాని నీవు ఆనందించు అన్నాడు. అలానే వివాహం 9వ వచనములో నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము అన్నాడు. కుటుంబంలో సంతోషించు అనే మాట ఉపయోగించాడు. అలానే ఆఖరికి ఏమన్నాడు అంటే దేవుడు నీకు ఏదైతే పని ఇచ్చాడో దాన్ని శక్తి లోపం లేకుండా చేయమని చెప్పాడు. ఈ 4 విషయాల్లో ఆహారము, సందర్భాలలో ఆనందించడము, వివాహ జీవితము, వైవాహిక జీవితము, కుటుంబ జీవితము, దేవుడిచ్చినటువంటి పనిని శక్తివంతం లేకుండా చేయటం. కాబట్టి ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి వారు ప్రసంగి గ్రంథంలోని జీవిత సత్యాలను అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు 1 మరణము తథ్యము, కాబట్టి దాన్ని సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి.
దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంతో జీవించాలి. దేవుడైతే ఈ భూలోకంలో ఆశీర్వదకరంగా ఇచ్చాడో వాటిని చక్కగా సంతోషంతో అనుభవిస్తూ ఆనందంతో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. ఇంతవరకు మీరు విన్న ఈ కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నదని మా నమ్మకం. ఈ కార్యక్రమమును గూర్చి పూర్తి వివరాలకై మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ నంబర్ 9483013136.